నా ఛానల్ లిటిల్ డివోటీ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం పరమశివుడి మూడో కన్ను రహస్యం గురించి తెలుసుకుందాం. అనంతమైన హిమాలయాల మధ్య కైలాస శిఖరంపై పరమశివుడు గాఢ నిద్రలో ధ్యానంలో మునిగి ఉన్నాడు. కళ్యాణం కోసం శివుడి ధ్యానాన్ని భంగం చేయడానికి మన్మధుడు తన పుష్పబాణాన్ని ఎక్కుపెట్టాడు. భంగం కావటంతో ఆగ్రహించిన మహాదేవుడు తన మూడవ కన్ను తెరిచాడు. ఆ కన్ను అగ్ని జ్వాలలను చిమ్మింది. శివుడి మూడవ కన్ను దేనికి సంకేతమో మీకు తెలుసా? కోపానికా లేక జ్ఞానానికా? మీ సమాధానాన్ని కామెంట్. మూడవ కన్ను కేవలం వినాశనానికి కాదు, అది అంతర్జ్ఞానానికి మరియు అజ్ఞానాన్ని దహించే జ్ఞానాగ్నికి సంకేతం. కోపం, అహంకారం మరియు అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడే మన అంతర్జ్ఞానం అనే మూడవ కన్ను తెరుచుకుంటుంది. నిరంతరం ధ్యానం మరియు జ్ఞాన మార్గంలో నడిచేవారికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఓం నమః. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.